ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. 2026 జనవరి 9వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో టీటీడీ వారు పలు కీలక మార్పులు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ టికెట్స్ ని 4 విధాలుగా రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ కి ఏజ్ లిమిట్, బుకింగ్ ప్రాసెస్, ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కి 2026 న్యూ రూల్స్ ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని ఒక్కసారి మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ని తిరుపతి balaji.ap.gov.in అనే ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ ని బుక్ చేసుకోవాలి. మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ ఓపెన్ కాలేదు అనుకోండి. అలాంటప్పుడు మొబైల్ నెంబర్ ఓటీపీ లాగిన్ వెబ్సైట్ అయిన ttdevastanams.ap.gov.in అనే ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకొని ఇక్కడ పిలిగ్రామ్ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే శ్రీవాణి అండ్ అదర్ ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్ గా తిరుపతి balaji.ap.gov.in అని యూజర్ లాగిన్ వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ ని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా ఈ వెబ్సైట్ లో అకౌంట్ కనుక క్రియేట్ చేసుకోకుండా ఉంటే ఇక్కడున్న న్యూ యూజర్ సైన్ అప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అండ్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ అన్ని కూడా ఎంటర్ చేసుకొని ముందుగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ తో మీరు లాగిన్ అయి ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ప్రస్తుతం టీటీడీ వారు 4 విధాలుగా రిలీజ్ చేస్తున్నారు అని చెప్పాను కదండి. ఇందులో ఫస్ట్ వన్ అడ్వాన్స్ బుకింగ్. అంటే రోజుకి 500 టికెట్స్ చొప్పున ఆ నెల మొత్తానికి కలిపి 3 నెలల ముందుగా ప్రతి నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ అడ్వాన్స్ బుకింగ్ లో ఆల్రెడీ అక్టోబర్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. నవంబర్ నెలకి సంబంధించిన ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 24వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే అడ్వాన్స్ బుకింగ్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే గతంలో ముందుగానే మనం శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి రెడీగా పెట్టుకొని ఈ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు దర్శనం టికెట్ కి మాత్రమే 500 రూపాయలు పే చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ బుకింగ్ విధానాన్ని లాస్ట్ 2 మంత్స్ నుంచి టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. లాస్ట్ 2 మంత్స్ నుంచి అడ్వాన్స్ బుకింగ్ లో ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కూడా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ అమౌంట్ ప్లస్ దర్శనం టికెట్ అమౌంట్, ఒకవేళ మీరు రూమ్ ని కూడా బుక్ చేసుకునే వారు కనైతే రూమ్ అమౌంట్ అన్ని కూడా టోటల్ సింగిల్ పేమెంట్ లో ఒకేసారి పే చేసి బుక్ చేసుకునే విధంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఒక్క లాగిన్ లో 9 మందికి అంటే 9 మెంబర్స్ కి ఒక్కసారికి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. కానీ శ్రీవాణి ట్రస్ట్ కి మీరు డొనేషన్ అమౌంట్ దగ్గర ఎంత మందికి అయితే శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 6 మందికి శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేసేలా ఉంటే ఒక్కొక్కరికి 10,000 చొప్పున 60,000 రూపాయలు మాత్రమే డొనేషన్ దగ్గర ఎంటర్ చేయాలి. అంతేకాని దర్శనం టికెట్ అమౌంట్, రూమ్ అమౌంట్ టోటల్ కూడా మీరు డొనేషన్ అమౌంట్ దగ్గర ఎంటర్ చేయకూడదండి. కేవలం ఒక్కొక్కరికి 10,000 చొప్పున డొనేషన్ అమౌంట్ ను మాత్రమే డొనేషన్ దగ్గర ఎంటర్ చేయాలి. అలా డొనేషన్ దగ్గర అమౌంట్ ని ఎంటర్ చేసి కంటిన్యూ అయ్యి దర్శనం తేదీని, అకామిడేషన్ తేదీని ప్లస్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకుని కంటిన్యూ అయ్యి మీరు అమౌంట్ పే చేసేటప్పుడు డొనేషన్ అమౌంట్ తో పాటుగా దర్శనం టికెట్ అమౌంట్, రూమ్ బుక్ చేసుకునేలా ఉంటే రూమ్ అమౌంట్ అన్ని కూడా కలిపి ఒకేసారి మీరు ఎంత అమౌంట్ పే చేయాలో ఆ అమౌంట్ అనేది చూపిస్తుంది. అంతేకాని డొనేషన్ దగ్గర మీరు టోటల్ అమౌంట్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం డొనేషన్ అమౌంట్ ని మాత్రమే ఎంటర్ చేయాలి. దీనిని ముఖ్యంగా గమనించుకోగలరు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అడ్వాన్స్ బుకింగ్ లో గతంలో అయితే 12 సంవత్సరాల లోపు పిల్లల్ని కూడా ఫ్రీగా దర్శనంకి తీసుకొని వెళ్లే అవకాశం ఉండింది. కానీ ఈ బుకింగ్ లో మార్పులు చేసిన తర్వాత అడ్వాన్స్ బుకింగ్ ద్వారా శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న పేరెంట్స్ తో పాటుగా 10 సంవత్సరాల లోపు పిల్లల్ని మాత్రమే ఫ్రీగా అలో
అలో చేస్తారు. 10వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి అందరికీ కూడా ఈ అడ్వాన్స్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రీసెంట్ గా మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు అడ్వాన్స్ బుకింగ్ లో శ్రీవాణి టికెట్ ని మేము బుక్ చేసుకున్నాం, ఆ తేదీకి వెళ్ళలేకపోతున్నామండి, రీషెడ్యూల్ చేసుకున్నామంటే మాకు రీషెడ్యూల్ ఆప్షన్ రావట్లేదు అని తెలియచేయడం జరిగింది. సో ఎవరైతే ఈ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి రీషెడ్యూల్ ఆప్షన్ అనేది వర్క్ అవ్వడం లేదండి. ఒకవేళ మీలో ఎవరికైనా వర్క్ అయ్యి కనుక ఉంటే ఈ వీడియోకి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయగలరు. ఇక నెక్స్ట్ కరెంట్ బుకింగ్ ద్వారా ప్రతి రోజు 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ కరెంట్ బుకింగ్ టికెట్స్ ని కూడా 2 విధాలుగా రిలీజ్ చేస్తున్నారండి. ప్రతి రోజు ఉదయం 8 గంటలకి 300 టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ ఎవరు బుక్ చేసుకోవడానికి అంటే గతంలో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా ఉంటారో ఆ భక్తులు ఇప్పుడు కేవలం దర్శనంకి మాత్రమే 500 రూపాయలు పే చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని అదే రోజు సాయంత్రం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారన్నమాట. కాబట్టి ఎవరైతే గతంలో 10,000 రూపాయలు డొనేషన్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా ఉంటారో ఆ భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రిలీజ్ చేసే ఈ 300 శ్రీవాణి టికెట్స్ లో మీరు దర్శనంకి మాత్రమే అమౌంట్ పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకొని అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో తిరుమలకి చేరుకొని స్వామివారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి గతంలో మీ లాగిన్ లో ఒకేసారి 6 మెంబర్స్ కి 60,000 రూపాయలు డొనేషన్ చేశారు అనుకోండి. ఆ 6 మెంబర్స్ కి కూడా ఒకేసారి దర్శనంకి 3,000 రూపాయలు పే చేసి ఈ కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే టోటల్ మీరు గతంలో ఎంత మందికి అయితే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసి ఉంటారో అంత మందికి కూడా ఒకేసారి దర్శనంకి మీరు అమౌంట్ పే చేసి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ బుకింగ్ లో ప్రతి రోజు ఉదయం 9 గంటలకి 500 శ్రీవాణి టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఇవి ఎవరు బుక్ చేసుకోవచ్చు అంటే శ్రీవాణి ట్రస్ట్ కి అప్పటికప్పుడు 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500 అంటే టోటల్ 10,500 రూపాయలు సింగిల్ పేమెంట్ కింద అట్ ఏ టైం పే చేసి బుక్ చేసుకోవడానికి మాత్రమే ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ ని ఒక్క లాగిన్ లో 4 మెంబర్స్ అంటే 4గురికి మాత్రమే ఒక్కసారికి బుక్ చేసుకోవచ్చు. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి కరెంట్ బుకింగ్ లో టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అబౌట్ 12 ఇయర్స్ అనగా 12వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లలందరి నుంచి కూడా కరెంట్ బుకింగ్ లో ఈ శ్రీవాణి టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలండి. అండ్ వన్స్ ఒక్కసారి కరెంట్ బుకింగ్ లో మీరు శ్రీవాణి టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ కరెంట్ బుకింగ్ లో ఈ శ్రీవాణి టికెట్ ని మీరు బుక్ చేసుకోవడానికి 1 వీక్ అనగా 7 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఎవరైతే ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసి ఈ 500 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు కూడా అదే రోజు సాయంత్రం 4 గంటలకి తిరుమలకి చేరుకొని వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే కరెంట్ బుకింగ్ లో ప్రతి రోజు రిలీజ్ చేసి 800 శ్రీవాణి టికెట్స్ లో గాను ఉదయం 8 గంటలకు రిలీజ్ చేసి 300 టికెట్స్ గతంలో డొనేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు దర్శనంకి అమౌంట్ పే చేసి బుక్ చేసుకోవాలి. ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసి 500 టికెట్స్ డొనేషన్ అమౌంట్ దర్శనం టికెట్ అమౌంట్ రెండు కలిపి ఒకేసారి పే చేసి బుక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఉదయం 8 గంటలకు కావచ్చు 9 గంటలకు కావచ్చు కరెంట్ డే బుకింగ్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి లేదు. మీకు అకామిడేషన్ కావాలి అంటే మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో ప్రతి రోజు 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా ఇస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని తీసుకోవాలి అంటే ఫ్లైట్ ద్వారా వచ్చినటువంటి భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి అప్పటికప్పుడే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500 టోటల్ 10,500 రూపాయలు అక్కడ కౌంటర్ లో పే చేసి ఆ టికెట్స్ ని తీసుకొని అదే రోజు సాయంత్రం తిరుమలకి చేరుకొని 4 గంటల స్లాట్ టైమ్ లో వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అంటే తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఇచ్చే ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని తీసుకోవాలి అంటే బోర్డింగ్ పాస్ అనేది మ్యాండటరీ. మేము ఈ రోజు తిరుపతి ఎయిర్పోర్ట్ కి చేరుకుంటాము, ఈ రోజు రాత్రి ఎయిర్పోర్ట్ లో స్టే చేసి రేపు ఉదయం ఇచ్చే టికెట్స్ ని తీసుకోవచ్చా అంటే అలా యాక్సెప్ట్ చేయరండి. మీరు ఏ రోజు అయితే ఫ్లైట్ ద్వారా జర్నీ చేస్తారో ఆ రోజుకి సంబంధించిన బోర్డింగ్ పాస్ ని మాత్రమే చూపించి టికెట్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎయిర్పోర్ట్ లో ఉదయం 6 లేదా 7 గంటలకి కౌంటర్ ను ఓపెన్ చేసి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. 200 టికెట్సే కాబట్టి ఎన్ని గంటల వరకు ఆ టికెట్స్ అందుబాటులో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఆ టికెట్స్ అయిపోవడం జరుగుతుంది. తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఇచ్చే కరెంట్ బుకింగ్ ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని కూడా బిలో 12 అనగా 12 సంవత్సరాల
సంవత్సరాల లోపు పిల్లలకి తీసుకోవాల్సిన అవసరం లేదు. 12వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి అందరికీ తీసుకోవాలి. తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆఫ్లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా శ్రీవాణి టికెట్స్ ని పొందిన భక్తులు తిరుమలలో మీకు అకామిడేషన్ కావాలి అంటే మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఓకే అండి, ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ 1 అడ్వాన్స్ బుకింగ్, 2 కరెంట్ బుకింగ్ ఉదయం 8 గంటలకు రిలీజ్ చేసేవి, 3 కరెంట్ బుకింగ్ ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసేవి, 4 తిరుపతి ఎయిర్పోర్ట్ లో కరెంట్ బుకింగ్ ద్వారా ఆఫ్లైన్ లో ఇచ్చేవి. ఈ విధంగా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో కలిపి మొత్తం 4 విధాలుగా ఈ శ్రీవాణి టికెట్స్ అనేవి టీటీడీ వారు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకునే శ్రీవాణి టికెట్స్ ని మాత్రమే 10వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి అందరికీ బుక్ చేసుకోవాలి. ఈ కరెంట్ బుకింగ్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి 12వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ అనేది లేదండి. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కి 2026 న్యూ రూల్స్ ఏంటి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.